రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పాలన కంప్లీట్ అయిన సందర్భంగా నిన్న చిన్న ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ చిన్న సదస్సులో లోకేష్ గారు, పవన్ గారు, బాబు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే నేను గూడా ఆ వీడియో చూసినాక మీ అందరికీ ఒక మంచి అప్డేట్ చెప్పాలి కాబట్టి మీ అందరికి తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వం సుమారు 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు 100% అధికారాన్ని ఫామ్ చేసిద్ది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో పార్టీని నడపలేకపోతుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఏ ఒక్క కార్యకర్త అయినా, ఎమ్మెల్యే అయినా ముందుకు రాలేకపోతున్నారు ధైర్యంగా. రోడ్ల మీదకొచ్చినా, ఏది చేసినా సరే అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారని చెప్పి భయంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి. అయితే పవన్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఏమని? 100% 15 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రాదు. 100% అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి పవన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారి మట్టికి రాష్ట్రంలో జూన్ 4వ తారీఖు మనకు స్వతంత్రం వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టి మనకు మంచి రోజులు వచ్చినాయి. జూన్ 4 ప్రజలందరూ గెలిచిన రోజు అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇక బాబు గారు అంటారా, బాబు గారు ఉన్నాయి లేని అన్ని హామీలు ఇచ్చేస్తాడు ఒకటే విధంగా. పలానా రోజు ఇది చేస్తుంటాడు, ఇక అది మర్చిపోతాడు. సరే, ఇక బాబు గారి గురించి వద్దులే. అయితే పవన్ గారు ఒకటి అన్నాడు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు, అంటే జగన్ సీఎం కాకముందు పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో సీఎం కాలేడు అన్నాడు. బాగా అన్నారా? జగన్మోహన్ రెడ్డి జీవితంలో సీఎం కాలేడు కూడా అని పవన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 2019లో జగన్ గారు సీఎం అయ్యాడు. సీఎం అయినాక ఇక పవన్ గారికి దిమ్మ తిరిగింది. ఆ తర్వాత పార్టీని అటు ఇటు ఇది ఏదో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన 2 దిక్కలు పోటీ చేస్తే 2 దిక్కలు కూడా ఓడిపోయాడు. మనందరికి తెలిసిన విషయం అది. అయితే చివరికి పవన్ గారు ఒంటరిగా పోరాటం చేసి పార్టీని నడపలేక పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో పోయి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుమారు 20 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది అని చెబుతున్నాడు. అధికారంలో ఉంటుందని చెబుతున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, ఓకే, బాగానే ఉంది. ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు ఈ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉంటారా? ఒకసారి ఆలోచించండి. జనసేన నాయకులైనా కార్యకర్తలైనా ఇక ఈ టీడీపీతోనే పొత్తులో ఉంటారు మీరు. ఇక ఈ పొత్తులోనే ఉంటే మీరు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవుతారు, లేదా ఒక మహా అయితే హోంమంత్రి అవుతారు. ఇక ఈ పదవులేనా? మీరు సీఎం అవరా? మీరు పార్టీని స్థాపించింది ఎందుకు? రాష్ట్రంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి ప్రజా సమస్యలు తీర్చడానికి కదా మీరు పార్టీ స్థాపించింది. పార్టీ స్థాపించినప్పుడు మీరు ఒక పార్టీతో పొత్తులోకి వెళ్ళిపోయారు. పోనీ ఇంక జీవితాంతం అదే పార్టీలో ఉంటారా? మీరు పార్టీ స్థాపించింది ఎందుకు? మీరు రాష్ట్రానికి సీఎం అవడానికి. మీరు రాష్ట్రానికి సీఎంగా అవనప్పుడు ఇంకా పార్టీ ఎందుకు? ఇంకెన్ని రోజులు ఉంటారు ఇలా పొత్తు పెట్టుకుంటా పొత్తు పోతారా జీవితాంతం? ఒక విచిత్రంగా ఉందండి. ఎందుకంటే పవన్ గారు ఆయనకున్న టాలెంట్ని బట్టి ఏదైనాని పార్టీని నడపలేడు. ఒకవేళ సీఎం అయినా ఆ ఉన్న బడ్జెట్ని ఏ పథకాలు కేటాయించాలో కూడా ఆయనకి తెలియని పరిస్థితి. అందుకని అది బాగా తెలుసు టీడీపీకి. చంద్రబాబుకి ₹1,00,00,000 ఉందంటే ₹1,00,00,000 ఎలా ఖర్చు పెట్టాలి, ఆ ₹1,00,00,000కి ఇంకో ₹1,00,00,000 ఎలా జమ చేయాలనేది చంద్రబాబుకి బాగా తెలుసు. ఆ తెలివితేటలు పవన్ గారికి లేవు. అందుకని చెప్పి ఇప్పుడు పవన్ గారు పార్టీ పెట్టిన పాపానికి ఈ టీడీపీ దగ్గర బలైపోయాడు. పోనీ బయటకు వచ్చి ఒంటరిగా పోరాటం చేస్తామన్నా జనసేన కార్యకర్తలు, నాయకులు వరకు ఓట్లు వేస్తే సరిపోదుగా. టీడీపీ పార్టీ ఓట్లు బేవచ్చంగా ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ గారు పక్క పార్టీ జెండా పాదుకుంటా పోతున్నాడు. సీనియర్లు కూడా లోకేష్ గారు ఆయన గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు. మరి ఇక జనసేన ఒకవేళ టైం బాలకు విడిపోయినా జనసేన చేయగలిగింది అయితే ఏమీ లేదు. మళ్ళీ ఎప్పట్లాగా వెళ్ళిపోవడం, ఇండస్ట్రీకి వెళ్ళిపోయి సినిమాలు చేసుకోవడం తప్ప వాళ్ళు సొంతగా చేయగలిగింది అయితే ఏమీ లేదు. లేదంటే ఇక ఈ పొత్తు పెట్టుకొని జీవితాంతం పొత్తులోనే ఉండాలి. పొత్తులో ఉన్నంతకాలం ఈ జనసేన పార్టీకి వచ్చే పదవులు ఏవైతే ఉండవు. మహా అయితే డిప్యూటీ సీఎం,
అంత కూడా కాదనంటే ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఒక టైం బాగుండి అధికారంలోకి వస్తే హోంమంత్రి పదవి ఇస్తారు. అంతే జరిగేది. ఆయన బట్టి సీఎం కుర్చీలో కూర్చోబెట్టరు. దాంట్లో డౌటే లేదు. కూర్చోబెట్టినా ఈయనకి దాని మీద అవగాహన లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు మరి కూటమి ప్రభుత్వం మీద 1 ఇయర్‌లో ఎంత వ్యతిరేకత వచ్చింది? అది కూడా ఆలోచించగలగా. స్వయంగా ఒక టీడీపీ కార్యకర్త, టీడీపీది సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఏకంగా పల్నాడు జిల్లాలో తన ప్లకార్డ్ ఒకటి పట్టుకున్నాడు. 29 అధికారులకు మేము వస్తాం, గంగమ్మ జాతరలో రపరప నరుక్కుంటూ పోతామని. మనందరూ చూసాంగా. ఒక టీడీపీ కార్యకర్త, టీడీపీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి వచ్చి ఆ ప్లకార్డు పట్టుకున్నంటే కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఆ వ్యక్తి ఆ ప్లకార్డు పట్టుకుని నుంచున్నాడు. చూడండి, అంటే ఆ వ్యక్తికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1 ఇయర్‌లో అతనికి ఎటువంటి సహాయం పొందలేదు అతను. నాకు తెలిసి బహుశా అతను ఆ వ్యక్తి వాళ్ళ విలేజ్లో ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి నాకు పలానా పని చేసి పెట్టండి అంటే వీళ్ళు ఏ పని కూడా ఆయన చేయలేదు. కాబట్టి ఈరోజు ఆయన కూటమి మీద మనస్తాపం చెంది, కూటమి మీద విరక్తి పుట్టి ఇక నేను ఈ పార్టీలో ఉండదలుచుకోలేదని చెప్పి ఆ వ్యక్తి ఈరోజు బయటికి రావడం జరిగింది. ధైర్యంగా వచ్చాడు బయట అతను. వయసులో చిన్నవాడైనా సరే ధైర్యంగా వచ్చేసాడు. ఇంక నాకు వద్దురా బాబు ఈ పార్టీలో నేను ఉండనని చెప్పి. ఓకే, దాన్ని స్వాగతించాలి ఎవరైనా. అంతేగాని కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుంది, 20 సంవత్సరాలు ఉంటుంది అనేది అది 100% ఫేక్. నేను చెప్తాల్సిన మహా అయితే ఇంక 3.5 సంవత్సరం ఉంది టైమింగ్ వాళ్ళకి. 3.5 సంవత్సరమే. మళ్ళీ పొరపాటున మటుకి ఇక 3.5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. దాంట్లో డౌటే లేదు. 100% మీరే నిర్ణయించుకోండి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు సీఎం అవుతారు అనేది ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉన్నాయి కాబట్టి మీ అందరికి తెలుసు. ఒకవేళ 29లో కానీ జగన్ కానీ సీఎం కాకపోతే, 29లో సీఎం ఒకవేళ కాలేదనుకో, మళ్ళీ టైం బాగాలేక మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్షం ఉండాలి. సీఎం కాలేదనుకో 100% దాంట్లో డౌట్ లేదు, 34లో సీఎం అవుతాడు. 34లో సీఎం అయిపోతాడు అంతే, దాంట్లో డౌట్ లేదు. ఇట్లాంటి విషయాలు ఎవరు చెప్పరు, కానీ మేమైతే ఇంక ఓపెన్గా చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేస్తున్నా. 29లో అయితే మటుకి జగన్ గారు అదృష్టం. 29లో కాలరు అంటే 100% 34లో సీఎం అయిపోతాడు. ఇక ఆ టైంలో కూడా జగన్ గారిని ఊరు ఆపలేరు. ఇప్పటికే ఆయనకి ప్రతి ఒక్క జిల్లాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది. ఇక మనం ఎవరు ఆపుతాం? ఏదేమన్నా సరే కూటమి ప్రభుత్వం 1 ఇయర్ సందర్భంగా సుపరిపాలన అని చెప్పి నిర్వహించిన సదస్సు 100% సక్సెస్ అయిందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.